చలో లక్ష్మి ద యంగ్ గర్ల్ తో మాట్లాడదాం. మాట్లాడండి యంగ్ గర్ల్. సో లక్ష్మి ద యంగ్ గర్ల్ మొన్న మన ఇంటర్వ్యూలో మీ 4వ పెళ్లి ఎప్పుడు అన్నందుకు అది మిలియన్స్ చూశారు. సో ఏంటి ఇప్పుడు అని ప్రపోజల్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మరి ఇద్దరిలో మీకు ఎవరు నచ్చారు? నేనైతే వద్దు. అచ్చా నేను అవసరం 63. ఓకే, తెలిసినా కూడా మేడం కట్ చేస్తుంది మీది. నేను నాకు వద్దు. అదే బాగా చేస్తాడు. అదే హౌస్ మెయింటెనెన్స్ హౌస్ మెయింటెనెన్స్ బాగా చేస్తాడు. వద్దు బిడ్డ అంటానా, అర్థం చేసుకో. లేదు అంతే బిడ్డ అంటున్నా, డాడీ అంటుంది. ఓకే డన్. స్వయంవరంలో ఒకరు కట్ అయిపోయారు. అవును రైట్, ఒక పాత్ర అయిపోయింది. నేను ఒకటే గ్రహించాను, ఏంటి అది? ఎప్పుడైనా కాచిన చెట్లకే రాళ్ళు దెబ్బలు. అవును, నేను కాచిన చెట్లు ఎవరైనా రాళ్ళు ఇస్తారు. తప్పదు. ఎందుకంటే నేను సత్య నాకు దాదాపు 6-7 years గా తెలుసు. సత్య 7 years బ్యాక్ నుంచి కూడా చంద్రమోహన్ గారు, మేడం పేరు రమాప్రభ గారు, రామప్రభ బతుకుంది, భానుచందర్ గారు, సుమన్ గారు, ఎంతో మందితో మనోడి అనుబంధం. వాళ్ళు మనోడిని ఒక తమ్ముడిలాగా, ఒక సొంత కొడుకు చాలా విలువిస్తారు. చాలా, నేను అదే ఆశ్చర్యపోయేవాడిని. అవును మీ ఇద్దరికి ఎక్కడ లింక్ పెట్టారు? అచ్చా, ఇప్పుడు అనుకున్నది అప్పుడు ముందే జరిగిందా? ఏంటిది? నన్ను ఒక రోజు అడిగిందండి, నేను ఒప్పుకోలేదు. అవునా? మోడీ బాబాయ్ టైగర్ ఏది? మామూలుగా లేదా? టైగర్ ఏది? అవును, అయి ఉంటది కూడా. ఒకటి బాబాయ్ అమ్మ ఆగమ్మా. అవును, రాకేష్ మాస్టర్ మా ఇద్దరు దొరికిపోయాం ఒకసారి. నేను మాట్లాడి నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, నువ్వు సంసారం చేస్తున్నావు, నేను సంసారం చేసి వదిలిపెట్టినా. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ నెలకొక్కసారి కావాలి బాబాయ్. ఓకే, ఇంకొక మాట, నువ్వు బయట ఎన్ని వందలైనా ఖర్చు పెట్టుకో, ఇంటికి పోయేటప్పుడు ఒక గులాబీ పువ్వు తీసుకుపోయి ఎండిపోయింది నా జేబులో. గులాబీ పువ్వు తీసుకెళ్తుంటావా? ఒక్క గులాబీ పువ్వు కాలు రెక్కలు కడుక్కొని ముఖం కడుక్కున్నాక అటు ఇటు చూస్తా, ఇది రా కుర్చీ మడత పెట్టుడే. అదే లేదు, ఏ పూలు లేదో అంట. ఓహో, హే మేరే సనం అంటది. ఓహో, అంతే కదా. ఒకటమ్మా, నో ద వైఫ్ నాట్ ద లైఫ్. భార్య నుండి బతుకు దండుగా బాబాయ్. కానీ నేను తండ్రిగానే ప్రేమించాను, ఆయన ఒక తల్లి బిడ్డగానే పెంచి కూడా అమ్మమ్మ అంటారు. భార్య నుండి బయటకు దండుగా బాబాయ్. అంటే ఎందుకు మీరు కిచెన్ లో చేసిన వ్యవహారాలు మాకు తెలియదు ఏంటి? ఏదో ఇప్పుడు చెప్తుంది. చెప్పండి, నాకే తెలియదు బాబాయ్. ఓకేనా? సూపర్. ఓకే, హిందీ పాటలు కూడా పాడుతున్నట్టు. ఓపెన్ చేయి. రెడీ.